రెడ్డి విఖ్యాత నట సార్వభౌమ కీర్తిశేషులు గౌరవనీయులు డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతికి ఇక్కడకు ముఖ్య అతిథిగా వచ్చేసిన మన అక్షరాల ఎన్టీఆర్ మనకి దూరమై 30 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఆయన గుర్తులు కానీ ఆయన రాజకీయ రంగంలో చేసిన సంచలనాలు కానివ్వండి, ఆయన నటనా రంగంలో సాధించిన విజయాలు కానివ్వండి కనపడుతూ ఉంటాయి. ఒకప్పుడు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ అంటే మద్రాసీలు అనేవాళ్ళు. తర్వాత ఢిల్లీ రాజకీయాల్లో కానీ ఢిల్లీలో కానీ తెలుగు వారికి గుర్తింపు వచ్చిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. నేను తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఆయన కేంద్రాన్ని ఎదిరించి, ఆ రోజుల్లో ఇందిరాగాంధీ అంటే అందరికీ టెర్రర్, ఆమెని విమర్శించడానికి కానీ ఆమెకు వ్యతిరేకంగా పనిచేయటానికి కానీ భయపడే రోజులు. ఎందుకంటే అంతకుముందే ఎమర్జెన్సీ విధించి ఎటువంటి పరిస్థితులు తీసుకొచ్చిందో అందరికి తెలిసిందే. అటువంటి పరిస్థితుల్లో కూడా ఇందిరాగాంధీ గారిని ఎదిరించి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని, ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని సాధించడానికి ఆయన చేసిన రాజకీయాలు ఏదైతే ఉన్నాయో మరి ఆంధ్రప్రదేశ్కు ఒక గుర్తింపు తీసుకొచ్చిందని చెప్పేసి మనం చేస్తాను. అప్పటి వరకు ఇందిరాగాంధీ గారి ప్రపంచానికి ఎదురొడ్డలేని ప్రతిపక్షాలన్నీ కూడా చీలికలై ముక్కముక్కలై ఉంటే వారందరినీ కూడా ఒక త్రాటి మీదకి తీసుకొచ్చి ఒక కాంక్లేవ్, విజయవాడ సెంటర్గా దేశంలోని అన్ని రాజకీయ పక్షాలను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మరి ఒక శక్తిని తయారు చేసిన గొప్ప రాజకీయవేత్త ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు మనందరం అనుకుంటాం బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీకి పునాదులని చెప్పేసి. ఆ పునాది ఊరినే ఏర్పడల పునాది. ఆ రోజు ఎన్టీ రామారావు గారు బలహీన వర్గాలకి రిజర్వేషన్స్ ఇవ్వటం కానివ్వండి, అర్చక వృత్తి కూడా దేవాలయాల్లో అర్చకత్వం ఏదైతే ఉంటుందో, వేదాలు కానీ లేకపోతే ఆ సాంప్రదాయాలు కానీ తెలిసిన వారు ఎవరైనా చేయొచ్చు అని ఒక నిర్ణయం తీసుకున్న గొప్ప సామాజిక సంస్కర్త అని చెప్పేసి మీ అందరికీ శివనిగా మనం చేస్తాను. వేలేసుకున్నట్లు ₹2 కిలో బియ్యం కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పేదవాళ్ళ కోసం తీసుకొచ్చిన ఘనత మరి ఎన్టీ రామారావు గారిని చెప్పేసి మనం చేస్తాను. నేను అప్పటి వరకు కూడా గృహ నిర్మాణం అంటే ఉట్టి పూరిపాకలు వేసేసి ఏదో ఒక గుడిసిచ్చారు అని చెప్పేసే పరిస్థితులు ఉండేవి. మొట్టమొదటిగా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతే మన రాష్ట్రంలో ఒక రేకులు ఇల్లు కానివ్వండి, లేకపోతే స్లాబ్ వేసుకునే గృహ నిర్మాణం కానివ్వండి ప్రభుత్వం నుంచి మరి ప్రారంభించడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తాను. అప్పుడు దాకా 800-900 ఇచ్చేవాళ్ళు ఒక గుడిసె వేసుకోవడానికి. వీళ్ళ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే మరి దాన్ని 5-6 వేలకు పెంచి ఒక రేకులతో కూడిన ఇల్లు కానివ్వండి, లేకపోతే స్లాబ్ వేసుకునే ఇల్లు కానివ్వండి తీసుకొచ్చిన ఘనత మరి తెలుగుదేశం పార్టీది, ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి మనం చేస్తాను. తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని చెప్పేసి మీదకి శివనిగా మనం చేస్తాను. కాబట్టి మరి ఆయన స్మరించుకుంటే కాకుండా ఆయన ఆశయాలు కానివ్వండి,
ఆయన గురించి పెద్దవాళ్ళందరికీ కూడా బాగా తెలుసు, ఆయన వ్యవహార శైలి అంతా కూడా. మొన్ననే ఎవరో మన పార్టీలో అత్యున్నత స్థాయిలో చర్చ జరిగేటప్పుడు చెప్పారు, ఆ రోజు ఎంత నిక్కచ్చిగా ఉండేవాళ్ళంటే పార్టీకి నష్టం చేసిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే ఈరోజు పార్టీలో కొంతమంది ఎవరైతే పెద్ద నాయకులుగా చలామణి అవుతున్నారో ఆ రోజు పార్టీ దగ్గరికి కూడా రానివ్వటానికి ఎన్టీ రామారావు గారు సుముఖత చూపించలేదని చెప్పేసి నిన్న మొన్న జరిగిన ఒక అత్యున్నత సమావేశంలో మాటల్లో చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను.